సరే మొదలు పెడదాం ఇక ఫస్ట్ క్వశ్చన్. అండ్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సబ్స్క్రైబ్ చేయాలి? అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ విత్ దిస్ ఏంటిది? ద వర్డ్ హాస్పిటల్ ఈస్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఆఫ్ హాస్పిస్ విచ్ మీన్స్. హాస్పిస్ కి అర్థం ఏంటని అడుగుతున్నాడు. హాస్పిస్ కి అర్థం సిక్నెసా? కాదు. హోస్టా, గెస్టా? అవును. హాస్పిస్ నుంచే తయారైంది హోటలు, హాస్పిస్ నుంచే తయారైంది హాస్టలు, హాస్పిస్ నుంచే తయారైంది హాస్పిటల్. భలేగుంది కదా. వీళ్ళందరూ ఎవరు? అరే ఈ మందిరాలు ఏ మందిరాలు? అతిథి మందిరాలు. ఏ మందిరాలు? మీకు కనిపించట్లేదా ఇవి? హాస్టలు, హోటలు, హాస్పిటల్ ఏ మందిరాలు? అతిథి మందిరము, అతిథి దేవో భవ. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా. అది ఇది హీలింగ్ సెంటర్ కాదు, షెల్టర్ అనేసి అనలేము. కాబట్టి ఇదేమిది? ఏంటిది అర్థం? హోస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. సో అట్లా అని చెప్పేసి హాస్పిటల్ మీదనో హోటల్ మీదనో క్వశ్చన్లు తయారు చేయొద్దు. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రికమెండెడ్ రికార్డ్స్, రిటెన్షన్ పీరియడ్స్ గురించి అడుగుతున్నాడు. ఏ రికార్డ్ గురించి పర్టికులర్ గా? మెడికో లీగల్ కేస్. సో మెడికో లీగల్ కేసులో మన దోస్తులు ఏమడుగుతున్నారు? అందరు గుడ్ మార్నింగే చెప్పారు, నేను కూడా గుడ్ మార్నింగే చెప్తున్నా. మెడికో లీగల్ కేస్. మెడికో లీగల్ కేస్ ని సింపుల్ ఏమంటున్నా? ఎంఎల్సి. ఎంఎల్సి రికార్డ్స్ ని హాస్పిటల్ రైట్ ఎన్ని సంవత్సరాల వరకు స్టోర్ చేయగలగదు రైట్. సో 10 years వరకు ఏ రికార్డ్ ని మనం ఉంచాలి? ఇన్ పేషెంట్. ఏ పేషెంట్? ఇన్ పేషెంట్ రికార్డ్. ఆ తర్వాత 15 years వరకు మెడికో లీగల్ కేస్. మరి పర్మనెంట్ గా ఉంచే రికార్డ్ పేరు? పర్మనెంట్ గా ఉంచే రికార్డ్ పేరు ఇది చెప్పలేదేంటి సార్ మీరు అంటారు. రాయండి. ఓ అయ్యా ఏం లేదు తల్లి, ఇది బర్త్ ఆ తర్వాత డెత్. ఈ రికార్డులు అన్ని పర్మనెంట్ గా ఉండాలి హాస్పిటల్లో. బర్త్ రికార్డు, డెత్ రికార్డు పర్మనెంట్ గా ఉండాలి. సర్లే 10 సంవత్సరాలు ఎందుకు అనేసి పడేస్తావా ఏంది? 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత వస్తాడు, నేను ఈ హాస్పిటల్నే పుట్టినాడు కదా, నా రికార్డు నేను నా డేట్ ఆఫ్ బర్త్ కావాలి ఇప్పుడైనా రావడానికి రాయింది. అరే ఇప్పుడు అంతా అదే దునియా. కాబట్టి పర్మనెంట్ రికార్డ్ ఏంది? బర్త్, డెత్ రైట్. ఆ తర్వాత 5 year కి ఏ పేషెంట్? అవుట్ పేషెంట్. ఇది కథ రైట్. సో మనం ఏమడిగింది కిందకి? ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ సాబ్ 15 hours. ఎమ్మెల్సీ సాబ్ కిतना? 15. దెన్ కమింగ్ విత్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం సార్ అంటే ఐడియల్ రూమ్ టెంపరేచర్. ఎవరి రూమ్ అమ్మా? నీ రూమా నా రూమా? పేషెంట్ రూమ్. పేషెంట్ రూమ్ కి ఒక టెంపరేచర్ వెతికేద్దాం రైట్. సో ఏమి ఇస్తున్నాడు? 20 to 22, 16 to 18 అండ్ 28 to 30, 24 to 26 రైట్. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి కొడతాం రైట్. ఇక్కడ చూడు 22 రైట్. లెక్కలు ఒకటే నేర్చుకో. పేషెంట్ రూమ్ కి రైట్ ఎక్కలు నేర్చుకో రైట్. రూమ్ నెంబర్ 2046 రైట్. 246. ఏ 46? 246. ఎవరి రూమ్ అది? సార్ ఏదో 246 సంఖ్యలు చెప్పిండు, ఏమో దిమాక్ ఎక్కట్లేదంటే 2 అంటే 20 ఏమో టెంపరేచర్ ఓకేనా. 40 నుంచి 60 ఏమో హ్యూమిడిటీ తేమ అండ్ 6 feet ఏమో బెడ్ యొక్క వైడ్. సో ఇది బాగుంది. ఒక రూమ్ కి కావాల్సిన మెజర్మెంట్ నేను ఎలా చెప్పిన అంటే 246 246. ఎవరి రూమ్ అది? పేషెంట్ రూమ్. 2లో ఏముంది? టెంపరేచర్. 2లో ఏముంది? టెంపరేచర్ 20 నుంచి 22. ఆ తర్వాత 40లో ఏముంది? అరే హ్యూమిడిటీ. ఏమిటి? హ్యూమిడిటీ ఎంత? 40 నుంచి 60. బెడ్కి మధ్యన డిఫరెంట్ 6 feet. ఇట్లా గుర్తుపెట్టుకో నువ్వు. 246 ఎవరి రూము? పేషెంట్ రూమ్. అట్లా గుర్తుపెట్టుకో. నీకు టెంపరేచర్ ఎంతనో తెలిసిపోయింది, హ్యూమిడిటీ ఎంతనో తెలిసిపోయింది, బెడ్కి మధ్యన ఉన్న స్పేస్ కూడా తెలిసిపోయింది. దట్ ఈస్ ద పేషెంట్ రూమ్ కూడా గుర్తొచ్చేసింది. ఎప్పుడైనా గుర్తొస్తుంది కదా. ఇప్పుడు పేషెంట్ రూమ్ మీద ఇంకో క్వశ్చన్ అడిగాడు. వాట్ ఈస్ ద పేషెంట్ రూమ్ హ్యూమిడిటీ? వాట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద పేషెంట్ బెడ్స్? చూసారా రైట్. ఇలా ఉండాలి చదువు రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే బెడ్. అందుకనే కదా ఎఫ్ఓఎన్ అంటే ఈజీనే, చదువులు పెద్ద ఈజీనే, నువ్వు ఈజీగా చదివితే రైట్. ఏ బెడ్ యూజ్ టు ఏంటి? రిలీవ్ ద రైట్. మంచాల గురించి నేర్చుకున్నావా? ఏ మంచము రైట్. నేనే చెప్పినా నా మంచాల చదువులు రైట్. ఖాళీ మంచం ఏంది, వచ్చే మంచం ఏంది, పొయ్యే మంచం ఏంది, ఉన్న మంచం ఏంది, ఇరిగిన మంచం ఏంది రైట్. మార్చిన మంచం ఏంది, మార్చిన మంచం ఏది? మంచమే మార్చినవు. అరే
మంచమే మాడిఫైడ్ బెడ్, కార్డియాక్ బెడ్. అరే మాడిఫైడ్ బెడ్ మంచమే మార్చినావు. ఏం మార్చినావు అంటే టేబుల్ తీసుకొచ్చినావు, పిల్లోలు పెట్టినావు, మార్చేసినావు, పేరు పెట్టినావు. ఏం పేరు? ఏ బెడ్? కార్డియాక్ బెడ్. దానికోసమే చెప్పేది ఇప్పుడు. ఒకటేమో ఇరిగిన బెడ్. ఇరిగిన బెడ్ ఇరిగిన బెడ్ ఏంది? లేపిన బెడ్. లేపిన బెడ్ రైట్. సో పేషెంట్ రాకముందు ఉన్న బెడ్. వెరీ గుడ్. పేషెంట్ రాకముందు వచ్చిన బెడ్. పేషెంట్ వస్తుండ్రా బాయ్, పేషెంట్ వచ్చింది పడుకుంటారా బాయ్. చూసినవా ఎట్లున్నాయో మంచాలు రైట. మంచాలలో రకాలు రైట. వరుసగా మంచాలు పెట్టేసేయి. అరే రాలే పేషెంట్ ఖాళీగా ఉంది, వస్తాడ్రా బాబు పేషెంట్ ఓపెన్ అయింది, పడుకుంట్రా బాబు పేషెంట్ రైట్. ఇరిగిందిరా తుణుకలు చేసినవరా బాబు బెడ్ని, లేపినవరా బాబు బెడ్ని. లేపి మార్చినవంటే రైట్ ఓకే. లేపినవు అంటున్నా నేను. లేపినవరా బాబు బెడ్ని స్టంప్, కొంచెం లేపినవరా బాబు బెడ్ని స్టంప్ రైట్. సో మార్చినవరా బాబు బెడ్ని కార్డియాక్. ఇస్ ఇట్? అర్థమైందా? ఇదంతా కూడా మంచాలలో రకాలు రైట్. సో ఇక్కడ చూద్దాం ఏ బెడ్ ఏంది రైట్. ఏ రోగానికి ఏ బెడ్ కూడా మళ్ళీ బెడ్లో రకాలు సరిపోతాయా? రోగానికి కూడా బెడ్లు ఉన్నాయి కదా రైట్. సో రోగానికి బెడ్. ఇక్కడ ఏ రోగం? రిలీఫ్ ఫ్రమ్ ద డిస్నియా. ఏ పొజిషన్ లో ఉండాలి బెడ్ పేషెంట్? సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ అంటే బెడ్ని సిట్టింగ్ చేస్తావా? ఇస్ ఇట్ పాసిబుల్? బెడ్ని సిట్టింగ్ అయితే చేయలేం కానీ మాడిఫై చేయొచ్చు. ఏం చేయొచ్చు? మాడిఫై చేయొచ్చు. అలా మాడిఫై చేయాలి. ఇదే బెడ్ డివైడెడ్ బెడ్ రైట్. ఇదే బెడ్ రైట్. సో డివైడెడ్ బెడ్ ఏం చేద్దాం? డివైడెడ్ బెడ్ని ఏం చేద్దాం? అరే డివైడెడ్ బెడ్ని ఎక్కడితో పోలుస్తాము? ఫ్రాక్చర్ బెడ్కి డివైడెడ్ బెడ్కి సేమ్ ఉంటుంది రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ బెడ్ రిలీఫ్కి రైట్. రిలీఫ్ అనుకున్నప్పుడు ఏ బెడ్? కార్డియాక్ రైట్. రిలీఫ్ అనుకున్నప్పుడు ఏ బెడ్ అమ్మా అంటే కార్డియాక్ రైట్. ఫ్రాక్చర్డ్ ఎస్పెషల్లీ ఏ ఫ్రాక్చర్ సార్ అంటే అన్నిటికీ రాస్తా అమ్మా స్పైన్. ఏంటి? స్పైన్ అండ్ ఆర్థో బెడ్ అంటాం. ఫ్రాక్చర్ బెడ్ని స్పైన్ అండ్ ఆర్థో బెడ్ అంటాం. దోస్ స్టంప్ బెడ్ ఎవరికి సార్ రైట్? యాంపుటేషన్, యాంపుటేటింగ్. స్టంప్ బెడ్కి ఇంకో పేరు యాంపిటేటెడ్ బెడ్ అమ్మా. యాంపుటేటెడ్ బెడ్కి స్టంప్ బెడ్కి ఇంకో పేరు ఏంది? యాంపుటేటెడ్ బెడ్. స్టంప్ బెడ్కి ఇంకో పేరు ఏంటి? యాంపుటేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇంకా ఏ బెడ్ రాసినావు? ఏ బెడ్ ఉంది? డివైడెడ్ బెడ్. డివైడెడ్ బెడ్ సేమ్ కదా, యాంపుటేటెడ్ కదా. అరే డివైడెడ్ బెడ్ అన్నా ఫ్రాక్చర్ బెడ్ నియర్ బై ఉంటుంది అంటే యాంపుటేషన్కి ఫ్రాక్చర్కి నియర్ బై ఉంటుంది డివైడెడ్ బెడ్. డివైడెడ్ బెడ్ పెరినియల్ కేర్ అనుకోరాదు? పెరినియల్ కేర్, పెరినియల్ కేర్ కనుకో. దీంట్లో యాంపుటేషన్ కూడా వస్తుంది. సరే యాంపుటేషన్ కూడా వస్తుంది దీంట్లో కూడా యాంపుటేట్. మంచాలు దొరికినాయా? మంచాలు దొరికినాయి కదా రైట్. చలో నెక్స్ట్ టైం కూడా మంచాల గురించి అడిగినప్పుడు సింపుల్గా పెట్టేసేయి రైట్. మంచం మీద పెద్ద మ్యాకింగ్ టోస్ వేసిన. మంచం మీద పెద్ద మ్యాకింగ్ టోస్ వేసిన. ఏ మంచం అది? వార్ని చిన్న మ్యాకింగ్ టోస్ వేస్తే నార్మల్ బెడ్ మీదనే చిన్న మ్యాకింగ్ టోస్ వేస్తాం, సెక్రేషన్స్ ఆక్యుపైడ్ బెడ్ అని అనేసినావు రైట్. సో ఇప్పుడు నేను పెద్ద మ్యాకింగ్ టోస్ వేసిన. ఆ బెడ్ పేరు అడ్మిషన్ బెడ్, మాడిఫైడ్ ఓపెన్ బెడ్. అడ్మిషన్ బెడ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాడిఫైడ్ ఓపెన్ బెడ్. చెప్పినా కదా వాని బట్టలు తీసి వాని తూడ్చి మళ్ళీ బట్టలు వేసి రైట్ చేసే బెడ్ పేరు ఏ బెడ్? అడ్మిషన్ బెడ్. మీరు బెడ్లను మంచాలను సరిగా చూడక అట్లయిపోయింది. మీరు మీ చూపులతో మీరు చూడరు. నేను చెప్పే పాఠాలు మాత్రం పాఠం లెక్క వింటారు. అవసరమా మనం పాఠం లెక్క వినడం రైట్? పాఠాన్ని ఎప్పుడు పాఠం లెక్క వినొద్దు. వింటే అది దిమాక్లో పోయి కూర్చోదు. చూడు ఏంది టర్మ్? నర్సింగ్ ప్రాసెస్ రైట్. ఫస్ట్ యూస్డ్ బై నర్సింగ్ ప్రాసెస్ ని మొదటగా యూజ్ చేసిన మహాత్మురాలు ఎవరు రైట్? అమ్మా ఏడి అమ్మా? లిడియా హాల్. హాల్ ఏమో పేరు పెట్టింది ఏ ప్రాసెస్ కి? నర్సింగ్ ప్రాసెస్ కి. మరి నర్సింగ్ ప్రాసెస్ లో స్టెప్స్ ఉన్నాయి చూడు. ఏందా స్టెప్స్? అరే ఏడుపి. అరే నర్సింగ్ ప్రాసెస్ లో స్టెప్స్ ఏంది? 8P. స్ట్రక్చర్ చేసింది మాత్రం మళ్ళీ చెప్తున్నా అడ 8P స్టెప్ ఉన్నాయి చూడు. ఏ స్టెప్? 8P స్టెప్. దోస్ 1955లో
లిడియా 1955లో. ఏడియా ఏం చేసింది 1955లో? లిడియా నర్సింగ్ ప్రాసెస్కి పేరు పెట్టింది. నర్సింగ్ ప్రాసెస్కి ఏం చేసింది? పేరు. రైట్. అదే కనుక నెక్స్ట్ మన అమెరికన్ నర్సెస్ అసోసియేషన్ 1973 ఫార్ములేట్ రైట్ స్ట్రక్చర్. ఫార్ములేట్ స్ట్రక్చర్. ఎవరి స్ట్రక్చర్? ఏడిపి స్ట్రక్చర్. ఎవరి స్ట్రక్చర్? ఏడిపి. సో కాయిన్డ్ బై అని అడిగితే హాల్. కాయిన్డ్ బై అని అడిగితే హాల్. నర్సింగ్ ప్రాసెస్ ఫార్ములేటెడ్ బై. అరే క్వశ్చన్ లో రేపు మళ్ళీ ఇదే క్వశ్చన్ వస్తుంది, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. సార్ నర్సింగ్ ప్రాసెస్ ఒకటే చెప్పింది కానీ ఫార్ములేషన్ కాయిన్డ్ అనే విషయం చెప్పలేదని నన్ను తిట్టి రైట్ ఇది చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నర్సింగ్ ప్రాసెస్ టర్మ్ ఫస్ట్ యూజ్డ్ బై లిడియా. నర్సింగ్ ప్రాసెస్ స్టెప్స్ ఆర్ ఫార్ములేటెడ్ బై. స్టెప్స్ ఆర్ ఫార్ములేటెడ్ బై ఎవడు? అమెరికన్ నర్సెస్ అసోసియేషన్. నర్సింగ్ డయాగ్నోస్టిక్ లిస్టెడ్ బై నందా, నార్త్ అమెరికా. ఇదేమో అమెరికా. వాళ్ళెవరు? నార్త్ అమెరికన్ డయాగ్నోస్టిక్ అసోసియేషన్. నర్సెస్ డయాగ్నోసిస్. నార్త్ అమెరికన్ నర్సెస్ డయాగ్నోసిస్ అసోసియేషన్. నందా. నందా ఏం చేసింది? నందా నర్సింగ్ డయాగ్నోసిస్ ని లిస్టింగ్ చేసింది. వీళ్ళు ముగ్గురిని అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఈ ముగ్గురు చెప్పిన తర్వాత నేను మిగతా మహానుభావులు ఉన్నారు అక్కడ, వాళ్ళ గురించి చెప్తాను నేను. మిగతా ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇదంతా అయిపోయింది అయితంగా. ఏడిచినావు కదా. ఏడుపుకి పేరు నర్సింగ్ ప్రాసెస్ అనే పేరు ఎవరు పెట్టారు? లిడియా. నర్సింగ్ ప్రాసెస్ లో ఉన్న స్టెప్స్ ఏంటి? ఏడిపి. ఏడిపిని తయారు చేసినోడు 1955 తర్వాత వీళ్ళు ఏడిచిర్రు. అమెరికా నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు ఏడిచిర్రు నర్సింగ్ ప్రాసెస్ మీద. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? చలో నందా అయితే తెలుసు కదా. నందా ఏది? నార్త్ అమెరికన్ నర్సింగ్ డయాగ్నోస్టిక్ అసోసియేషన్. ఏం చేసిరు సార్ అంటే నర్సింగ్ డయాగ్నోసిస్ లని ఫార్ములేట్ చేసిరు. పిఈపిఎస్ తెలుసు కదా. పిఈ ప్రాబ్లం ఎటియాలజీ. పిఈఎస్ ప్రాబ్లం ఎటియాలజీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. రెండు ఫార్మేట్లలో ఉంటుంది నర్సింగ్ డయాగ్నోసిస్. చదివైతే మంచిగా చదివేదిగా ఫుల్ కోర్సులా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ అమ్మో వాళ్ళిద్దరి గురించి చెప్పకుండా వెళ్ళిపోతున్నా నేను. గట్టెట ఊరుకుంటారు. ఎవరమ్మా? ఆ పేరు చదువుకో. ఎవరమ్మా? వర్జీనియా హెండర్సన్. మహాత్మురాలు. ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎప్పుడు వస్తుంది తెలుసా ఈ మహాత్మురాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈమె ఏం చేసిందంటే 18 స్టెప్స్. ఎన్ని స్టెప్స్? 18 స్టెప్స్. 18 స్టెప్స్ థియరీ చెప్పింది ఈమె. బేసిక్ నీడ్స్ అంటారమ్మా. ఏ నీడ్స్? బేసిక్ నీడ్స్. ఎన్ని బేసిక్ నీడ్స్? 18 బేసిక్ నీడ్స్ థియరీని తయారు చేసింది ఎవడమ్మా అంటే వాట్ ఇస్ పేరు? వర్జీనియా హెండర్సన్. ఎన్ని స్టెప్స్? 18 బేసిక్ నీడ్స్. ఈమె నర్సింగ్ డెఫినేషన్ ఇచ్చింది కూడా ఈమెనే. నర్సింగ్ ఒక డెఫినేషన్ ఇవ్వాలి కదా. నర్సింగ్ అనానేమి అనగా ఈమె చెప్పింది. నర్సింగ్ అనానేమి అంటే ఈమెనే చెప్పింది. ఎవరామె? వర్జీనియా హెండర్సన్. ఇక మన మమ్మీ తెలుసు కదా మీకు, పెద్ద మమ్మీ. మన మమ్మీ అయితే మీకు తెలుసు కదా. మమ్మీ ఎవరు? ఫ్లోరెన్స్ నైటింగేల్. రైట్. మోడర్న్ మమ్మీ కావచ్చు, లేదంటే ఏ మమ్మీ అయినా కావచ్చు. ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈమె థియరీ కూడా తెలుసు కదా. ఏ థియరీ? అరే ఎన్విరాన్మెంటల్. ఏమెంటల్? ఎన్విరాన్మెంటల్ థియరీ అని చెప్పింది కూడా ఈమెనే. వెరీ ఇంపార్టెంట్. కింద మీరు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు. దే ఆర్ ద గుడ్ అనుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. సో అది. అండ్ ఇంకా ఈమె గురించి ఒక థియరీ కూడా ఉంది. 3C థియరీ. రైట్. కేర్, క్యూర్, కోర్ అనే ఒక థియరీ ఉంది. కేర్, క్యూర్, కోర్. ఎవరి థియరీని చెప్పింది? లిడియా హాల్. కేర్, క్యూర్, కోర్ అనే థియరీ చెప్పింది ఎవడు? లిడియా హాల్. మా ఇంత చదివినాం. చదివిరా? చదివేసినాం. చలో నేను మీకు 50-50 MCQs ఈజీ మోడ్లో ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్లో ప్రాక్టీస్ చేయమని. దాంతో మీరు నీమ్స్ కాంట్రాక్ట్ జాబ్ కొట్టుకుంటారు. ప్లస్
అదే 50 MCQsలలో ఒక్కొక్క MCQsలో ఉండే 4 ఆప్షన్స్ని అన్లాక్ చేసుకురంటే కుప్పలు చేపలు వస్తాయి. అర్థమైందా? ఉన్న చేపలు ఎన్ని? 50. పిల్లలు పెట్టినాయంటే ఎన్నైనా వస్తాయి. అక్కడ 4 అంటే మ్యాక్సిమం ఎంత అంటే 4 అనుకున్నా కానీ 200 పిల్లలు. అట్లా కాదు ఇంకా పెట్టుకుంటా పోతామంటే 600 పిల్లల నుంచి 1000 పిల్లలు కూడా తయారవుతారు. మనం తయారు చేసింది తయారు చెయ్యాలి అసలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దొరికిన చేపని అట్నే తినొద్దు. వాట్ ఈస్ ద నెక్స్ట్? ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇందాకనే ఏడ్చినాం కదా. స్టెప్స్ చెప్పు. తొందరగా వెళ్ళిపోదాం. అయిపోయిందా? సరే ఏడ్చినావు కదా. ఇదేది? ఏం ఏడుపు ఇది? ఫస్ట్ ఏడుపు. ఇదేం ఏడుపు? లాస్ట్ ఏడుపు. అరే ఏం ఏడుపు? లాస్ట్ ఏడుపు. ఇదేం ఏడుపు? సెకండ్ ఏడుపు. ఇదేం ఏడుపు? థర్డ్ ఏడుపు. ఏడుపులన్నీ ఏడ్చినావు కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏడుపు ఎక్కడ? రైట్. సో ఇక్కడ అసెస్మెంట్ ఏమేంటండి? అసెస్మెంట్. వాడు ఏడ్చింది ఫస్ట్ అన్నాడు కాబట్టి అసెస్మెంట్. అదే లాస్ట్ అంటే ఎవాల్యుయేషన్. అదే సెకండ్ అంటే థర్డ్ అంటే ఫోర్త్ ప్లానింగ్ అన్నా ఇంటర్వెన్షన్ అన్నా ఒకటే. నేను రాస్తున్నా, మీరు బలుగున్నారు. సో ఫోర్త్ ఏమొస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఫోర్త్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఫోర్త్ వన్ ఏం మెన్షన్ చేయాలి? ఇంప్లిమెంటేషన్. ప్లానింగ్ అన్నా ఇంటర్వెన్షన్ అన్నా ఒకటే. ఆ ప్లానింగ్ అండ్ ఇంటర్వెన్షన్ ఇద్దరు అన్నదమ్ములే, ఒకటే ఇంట్లో ఉంటారు. ఫస్ట్ ప్లాన్ చేస్తే తర్వాత ఇంటర్వెన్షన్. తా అంటే తందాన అంటాడు అంతే. తా అనేటోడు ఎవడు? ప్లాన్. తందాన అనేటోడు ఇంటర్వెన్షన్. ఇద్దరు ఒకటే. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? కాకపోతే వీడు ఎలాబరేట్ చేస్తాడు, వాడు తా అంటాడు అంతే. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ప్లాన్ అండ్ ఇంటర్వెన్షన్. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్కి ఇంకో పేరు. ఇంప్లిమెంటేషన్కి ఇంకో పేరు యాక్షన్. ఇంప్లిమెంటేషన్కి ఇంకో పేరు యాక్షన్. దీనికి ప్రొసీజర్ అని కూడా చెప్తా నేను. ఏమని చెప్తా? ప్రొసీజర్ అని చెప్తా. దీనికి కేర్ అని కూడా చెప్తా నేను. అర్థమైందా? ఇదంతా దేంట్లో వస్తుంది? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్. ఓకే రైట్. సో నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు ఏ డేటా? ఆల్సో నౌన్ యాజ్ అమ్మా సేస్. ఆల్వేస్ పేషెంట్ సే సిమ్టమ్. ఏ డేటా అది? కోవర్ట్. ఏ వట్? ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పేషెంట్ ఆల్వేస్ సే క్యా సే? సిమ్టమ్ సే. రైట్. సో దట్ ఈస్ ఏ వట్? కోవర్ట్. మెజరబుల్ డేటా. అరే దేన్ని మెజరబుల్ డేటా అంటాము? ఆల్ మెజరబుల్ డేటాస్ ఆర్, అన్ని మెజరబుల్ డేటాస్ దేని కిందికి వస్తాయి? ఆబ్జెక్టివ్ డేటాస్. ఏదైనా కొలుస్తున్నావు అంటే ఏ డేటా? ఆబ్జెక్టివ్ డేటా. టెంపరేచర్ని కొలుస్తున్నావు దేంట్లా? దిమాగ్ ఇక్కడే ఉంది కదా. టెంపరేచర్ని కొలుస్తున్నావు దేంట్లా? బీపీని కొలుస్తున్నావు దేంట్లా? హైట్ని కొలుస్తున్నావు దేంట్లా? ఇంచు టేప్లా? స్టాడియోమీటర్. రైట్, వెరీ గుడ్. ఆ తర్వాత వెయిట్ని కొలుస్తున్నావు దేంట్లా? ఏ మిషను? ఇవన్నీ కొలతలేగా. రైట్. ఈ కొలతలను ఏ డేటా అంటున్నా నేను? ఏ డేటా? ఆబ్జెక్టివ్ డేటా. ఆబ్జెక్టివ్ డేటా ఫైండింగ్ అంటే వీళ్ళే ఇంతసేపు చెప్పినవి, వాళ్ళంతా దాని కిందకి వస్తారు. వీళ్ళందరూ ఎవరి గుంపు? ఈ ఆబ్జెక్టివ్ డేటా ఫైండింగ్ మెజర్ వీళ్ళిద్దరు ఎవరి గ్రూపు? అరే ఎవరి గ్రూపు? ఓవర్ట్ గ్రూప్. ఆ ఓవర్ట్ గ్రూప్ బ్యాచ్ ఏమని పిలుస్తున్నా నేను? సైన్. సైన్ అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎవడమ్మా అంటే సైన్లే. సైన్ ని మెజరబుల్ డేటా అంటున్నా నేను. సైన్ నే ఆబ్జెక్టివ్ ఫైండింగ్ అంటున్నా. సైన్ నే ఓవర్ట్ అని చెప్తున్నా. సైన్ ఎన్ని పేర్లుగా పిలిచిన? 3. రైట్. ఎన్ని పేర్లు? 3. ఏమేమి పిలిచిన దోస్ చెప్పవా? ఏమేమి పిలిచినా చెప్పవా? వీని వదిలేయి. సైన్ సైగ చేయి. సైగ చేసుడు కొలుసుడు. సైగ చేసుడు ఏంది? కొలుసుడు. దాన్ని ఆబ్జెక్టివ్ ఫైండింగ్. సైగ చేసినావు అంటే ఓవర్ చేసినావు అని అర్థం. ఏ వట్? ఓవట్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. అది సైన్. పేషెంట్ ఎప్పుడు సైన్ పెట్టాడు. పేషెంట్ ఏం పెట్టాడు?
సైన్ పెడతాడా? పేషెంట్ ఎప్పుడు సైన్ పెట్టాడు. పేషెంట్ ఎప్పుడు సే పేషెంట్ ఆల్వేస్ సే నో సైన్. నాకు సైన్ రాదయ్యా, నేను చెప్తా. ఎవడు? అంతే, సింపుల్ అయిపోయిందా? దానికి అర్థం చేసుకోవాలి ఇక దాని లోపల ఏమొచ్చినా కానీ. ఇక వచ్చిందయ్యా మన పిరమిడ్. ఏమిటు? అరే మాస్లో ఏస్లో కట్టిన హెరార్కీ గూడు పేరు ఏంది? మాస్లో కట్టిన గూడు పేరు ఏంది? మాస్లో కట్టిన గూడు పేరు ఏందమ్మా? మాస్లో కట్టిన గూడు పేరు బేసిక్ నీడ్స్. గూడు పేరు ఏంది? బేసిక్ నీడ్స్ లేదా లేదా నీడ్స్ ఆఫ్ ప్రయారిటీ నీడ్స్. ప్రయారిటీ నీడ్స్. ఈయన కట్టిన గూడు పేరు ఏంది? ప్రయారిటీ నీడ్స్. ఆగినవా తమ్మి? ఎందుకు ఆగుతావో తెలియదు, ఎప్పుడు ఆగుతావో తెలియదు. సో నువ్వు ఎందుకు ఆగుతున్నావో ఎప్పుడు ఆగుతున్నావో అర్థం కాక నేను తిప్పలు పడుతున్నా. ఆగే ముందు నాకు చెప్పు. ఏం చేసింది ఈయన? గూడు కట్టిండా? ఓకే. ఈ గూడు పేరేంది? ఈ గుట్ట పేరేంది? ఈ గుట్ట పేరేంది? ప్రయారిటీ. ఏఆర్టీ ప్రయారిటీ నీడ్స్. అరే ఇందాక ఏడుపీలా డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్ ఉంది చూడు. ఆ డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్ ఎవరి సహాయంతో చేయబడ్డాయి అంటే ప్రయారిటీ నీడే. ఏ నీడ్? ప్రయారిటీ. ఇప్పుడు మన బతుకంతా ఏ నీడ్ అమ్మా అంటే ప్రయారిటీ నీడే. అక్కరేంది సార్ అంటే 3 లెవెల్లలో చెప్పిండు మనిషి యొక్క అక్కర. మొదటి నీడ్ బేసిక్, రెండో నీడు లవ్, సో సేఫ్ అండ్ సెక్యూరిటీ. రెండో నీడ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ. మూడోది లవ్ అండ్ బిలాంగ్స్. నాలుగోది సెల్ఫ్ ఎస్టీమ్. ఐదోది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇది జీవితం బతుకంటే. అక్కరేంది? మొదటి అక్కర ఫిజియోలాజికల్. ఏ లాజికల్? ఫిజియోలాజికల్. దీనికి ఇంకో పేరే బయాలజికల్. బయాలజికల్, ఫిజియోలాజికల్ లేదా బయాలజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ లేదా బయాలజికల్ నీడ్స్. ఏంటండి ఫిజియోలాజికల్, బయాలజికల్? సో ఫస్ట్ గాలి కొట్టుకో, తర్వాత ఫస్ట్ పుట్టగానే తింటావా ఏంది? ఫస్ట్ కావాల్సింది పుట్టగానే ఏం కావాలి? గిత్త గాలి. గాలి తర్వాత వాటర్. వాటర్ తర్వాత ఇక ఫుడ్కి ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. పుట్టగానే వాటర్, ఆ తర్వాత ఫుడ్. అది కూడా దొరికిందంటే షెల్టర్కి ఇక్కడ కాదు, ఇక ఇక్కడికి వచ్చేసి సెకండ్ జంప్. సెకండ్ ఈజ్ ఏ షెల్టర్. షెల్టర్ పేరేంది? సేఫ్ అండ్ సెక్యూరిటీ. సేఫ్ అండ్ సెక్యూరిటీ, ఇది సెకండ్. ఇవన్నీ దొరికేసినాయి అంటే ఇక ఉరుకుతావు కదా గూడు కోసం. అది సేఫ్ అండ్ సెక్యూరిటీ. అప్పుడు కావాలి నీకు లవ్, ఆ తర్వాత బిలాంగ్, నా ఓడు, నీ ఓడు, పక్కోడు. ఇప్పుడు ఇది లేదులే. ఇప్పుడు ఇది డీల్ అయింది, డల్ అయింది. ఏ నీడ్ డల్ అయింది? థర్డ్ జంప్. థర్డ్ ఎవ్వడు ఓట్లే. ఇప్పుడు ఎవడైనా పోతుందా థర్డ్కి? అసలు ఎవ్వడు కూడా చక్కగా ఓట్లే. మూడో నీటికి ఎక్కడికి వెళ్తూ తెలుసా? ఎక్కడికి వెళ్తారు? సెల్ఫ్ ఎస్టీమ్. అర్థమైందా? ఇది సరిగా ఎక్కుతాడో లేదో వానికి కావాలి ఏందది? సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను దునియాలో నా అంత లేడు. సెల్ఫ్ యాక్చువలైజేషన్. మంచిగా ఎంజాయ్ చేయరా బై సెల్ఫ్ ఎస్టీమ్ని. సెల్ఫ్ ఎస్టీమ్ని ఎంజాయ్ చేయి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తనకు తాను సంపాదించుకొని తన మీద డిపెండ్ అయిన వాళ్ళని చూసుకోవడమే సెల్ఫ్ ఎస్టీమ్. అంటే నాకు సాటిస్ఫైగా బతకడం అంటారు కదా, అది ఏ ఎస్టీమ్? సెల్ఫ్ ఎస్టీమ్. జనాలు సెల్ఫ్ ఎస్టీమ్లో ఉన్నారా? నాకు ఒక గుర్తింపు కావాలి, నేను దునియాలో నేనంటే ఏందో చూపించాలి. అదేది? ఇదే గుట్ట. గుట్టకి ఎన్ని స్టేజ్లు? 5 స్టేజ్లు. గుట్టకి ఎన్ని స్టేజ్లు? 5 స్టేజ్లు. దీంట్లో బాటంలో ఉన్నది ఏది? ఫిజియలాజికల్ నీడ్. పిరమిడ్లో బాటంలో ఉన్నది ఫిజియలాజికల్ నీడ్. మరి టాప్లో ఉన్నది సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో అర్థమైందా గుట్ట మొత్తం? ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఈడ కాకపోతే ఆడగాడు ఏడో దగ్గర గుట్ట మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఇవాళ అడిగిన క్వశ్చన్ ఏంది గుట్ట మీద? ఎక్కడ అడిగిండు? ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గుట్ట పైన ఉంటుందా కింద ఉంటుందా? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ గుట్టకి కింద. గుట్టకి కింద. పిల్లర్ ఇస్ ద ఫస్ట్. పిల్లర్ ఇస్ ద ఫస్ట్. ఎవడా పిల్లరు? ఈడేమో 1వ తరగతి, అంతేనా? మరి ఈడు 2వ తరగతి.
మరి ఈడు 3వ తరగతి సి సి ఓ ఒక్క నిమిషం నేను సెల్ఫ్ అది అనుకున్నా. ఒక నిమిషం. ఇది 1వ తరగతి, ఈడు 2వ తరగతి, ఈడు 3వ తరగతి, ఈడు 4వ తరగతి. సరిపోయిందా? రైట్. సో ఇప్పుడు 1వ తరగతి అడిగింది కదా, ఆన్సర్ ఇది. ఇస్ ఇట్ క్లియర్ కదా? చలో, నేను ఎస్ అని చూడగానే సేఫ్టీ అనుకొని ఫీల్ అవుతున్నా. రైట్. హాల్యూసినేషనా? రైట్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్. సరే, హాల్యూజినేషన్ ఓవర్ యాక్షన్ కానీ పక్కన పెడితే వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ కరెక్ట్ ఆర్డర్ ఎవరికి? ఫిజికల్ ఎగ్జామినేషన్ టెక్నిక్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెక్నిక్. ఏమడిగాడు? రైట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ గా అప్పా ఎప్ప అప్ ఇగో అప్పా చూడగానే ఏమన్నావు? అప్పా. ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్. అప్పా లేదా ఇప్ప. ఇప్పనా? అప్ప బాగాలేదు కదా, ఇప్పా. ఏందా చూసుడు అంటే ఇప్పా. ఏం చూడాలి? ఇప్ప సారా. బా భలేగుందా? ఏ సారా? ఇప్ప సారా. రైట్. ఇది సారనా ఇప్ప సారనా? రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ? సారాకి ఇప్ప సారాకి తేడా ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూస్తే కదా ఇప్ప సార ముఖం. రైట్. సో మీరు సారానే చూడలేదు, ఇంకా ఇప్ప సారా ఎప్పుడు చూస్తారు? సారా చూడలే? మసాలు చూసినాం, కాకపోతే ముచ్చట చెప్తారు. రైట్. ఇప్ప ఎప్ప ఇప్ప. ఇప్పలో ఏముంది? ఇన్స్పెక్షన్. ఆ తర్వాత అదే గనక కడుపుతో చూసినాం అనుకో, దేంతోని? కడుపుతో చూసినాం అనుకో. రైట్. అక్కడ ఇప్ప కదా, ఇక్కడ అప్. ఇక్కడ ఏంది? అప్ లేదా ఇప్. ఇప్ ఇప్పా కాదు, ఇప్. కడుపుతోను ఏంటి? ఇప్. ఇప్ అంటే ఏంటి? IAPP. దీన్ని పలుకు. అరే దీన్ని పలుకు. ఎట్లా పలుకుతావు? ఇప్. ఎట్లా? ఇప్. అర్థమైందా? ఇప్ అనగానే కడుపు లోపల పోయింది చూడు. రైటా. సో ఇప్పను నువ్వు కడుపు లోపలికి వెళ్ళిపోతుంది. రైటా. సో కడుపు మీద పడాలంటే ఎలా అనాలి? ఇప్ అనాలి. రైటా. నార్మల్గా పడాలంటే అప్ప ఎప్ప అప్ప. ఇప్ అంటే ఇన్స్పెక్షన్, ఆస్కల్టేషన్, దెన్ రైటా. సో అది ఏంది? ఇది అరే ఎబ్డామిన్. ఇది అబ్డామిన్. రెండు సూత్రాలు అని చెప్తున్నా నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ లా. ఒకటేంటి? ఇప్ప. ఇంకొకటి ఏంటి? అప్. ఇంకోటి ఏంటి? అప్. సరే, ఇవి రాగా. ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ వచ్చేసింది కదా మనకు కావాల్సిన ఇప్ప. ఇది ఆన్సర్. ఆ తర్వాత ఏముంది? పాల్పేషన్ ముందుగా ఎక్కడా రాదు. అమ్మా ఒకటే గుర్తు, ఎక్కడొచ్చినా ఇన్స్పెక్షన్ అయితే ముందుకు వస్తుంది. అరే ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఏ ఇన్స్పెక్షన్? అడ ఏం టచ్ లేకుండా చూసుడే ముందు పని. ఫస్ట్ చూపే, ఆ తర్వాతనే ఏదైనా. ఫస్ట్ చూప్. సరే, ఫస్ట్ చూపు ఉందా? లేదు, పనికిరాదు. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ చూపు ఉంది. ఇక్కడ ఇప్ప ఉందా? ఇప్ ఉందా? అప్ప ఉందా? ఇప్ప ఉందా? ఇప్ ఉందా? ఇన్స్పెక్షన్, ఆస్కల్టేషన్, పర్కషన్, పాల్పేషన్. ఇది దేనికి? అబ్డామిన్ కి. ఆస్కల్టేషన్ వచ్చింది కాబట్టి తప్పు. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? చలో, ఏంది నెక్స్ట్? ఫ్రూట్ స్మెల్. ఏ స్మెల్? ఫ్రూట్ స్మెల్. వాసనలు అయితే తెలుసు కదా. చెప్పు. వాసనల నువ్వు 4 రకాల వాసనలు గుర్తుపెట్టుకుంటే చాలు. అడా యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్గా కంపులు అన్ని కంపు నీకెందుకు? అడా ఒక 4 కంపులను గుర్తిస్తే చాలు నీ ముక్కు. అడా అందులో ఒకటి కంపు, బాగా వచ్చే కంపు ఇన్ఫెక్షన్ కంపు. ఏ కంపు? ఇన్ఫెక్షన్ ఏ కంపెనీ ఇస్తుంది? ఇచ్చిన. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఇచ్చే కౌంట్ లేదు. కంపు ఏంది? అమ్మా ఓకే, చెప్పిగా యాడికి వెళ్దాం? ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఇచ్చే కంపు. ఏ కంపు? వెరీ గుడ్. ఇన్ఫెక్షన్ ఇచ్చే కంపు పేరేంది? ఫౌల్ స్మెల్. ఇన్ఫెక్షన్ కంపు పేరేంది? ఫౌల్ స్మెల్. అడా ఆ తర్వాత లివర్ ఫెయిల్యూర్ ఉందా? ఏ ఫెయిల్యూర్?
లివర్ ఫెయిల్యూర్ ఏమైనా కంపిస్తుందా? ఇస్తుంది. మస్టీ కంప్ ఆడ మాస్టీ కంప్ అది ఏదో రకంగా ఉంటుంది ఆడ మాస్టీ కంప్ అంటారు దాన్ని. ఏ స్మెల్ అది? మాస్టీ. ఆహా ఫ్రూట్ అనగానే ఆడ సో డికేఏ ఏకే డికేఏ దొరికిందంటే ఏం దొరికింది మీకు? దొరికిందిరా బాబు ఫ్రూట్, అవునా కాదా? ఇక యూటీఐ ఏటీఐ యూటీఐ ఏమిస్తుంది ఎడా? అమోనియా. ఎనియా? అమోనియా స్మెల్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? ఏ స్మెల్? అమోనియా స్మెల్. అమోనియాని ఇచ్చింది ఎవడు? యూటీఐ ఇన్ఫెక్షన్. డీకేలో వచ్చిన స్మెల్ పేరు ఫ్రూట్. లివర్ ఫెయిల్యూర్లో మస్టీ. ఇన్ఫెక్షన్ సోకితే ఈ 4 వాసనలు కొనిపెట్టుకో అంటున్నా నేను. ఏదో ఒక వాసన మీద క్వశ్చన్ అడుగుతాడు. ఈసారి వాసన ఏంటి? ఫ్రూటీకి ఏమవుతుంది? డయాబెటీస్, కీటో ఎసిడోసిస్. క్లియరా? 4 వాసనలు అయితే ఎప్పుడైనా చెప్తావు కదా. ఇన్ఫెక్షన్ సోకితే ఏ వాసన? ఫౌల్ స్మెల్, రైటా? అదే లివర్ ఫెయిల్యూర్లో మస్టీ, అదే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ ఫ్రూటీ, అయితే యూటీఐ ఇన్ఫెక్షన్లో అయితే అమోనియా. ఎనియా? అమోనియా.